ఏమ్మా సెక్రటరీ ఎవరిడా, పంచాయత్ సెక్రటరీ ఎవరిడా? ఏంది స్టాఫ్ పంపించేదట ఇట్లా అమ్మాయికి? నేను తమాషకుందా మాట్లాడతాలే. రాసుకో, నేను డిపోతో మాట్లాడతా. ఈ డిపోనా ఆ డిపోనా? ఈయనమ్మా నీ గురించే చెప్తా అండి. దీను ఇది రెండో మీటింగ్, నువ్వు రాకోకుండా ఉన్నావు. నాకు అవన్నీ తెలియదు. అంటే నేను ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే నువ్వు నా మీటింగ్ వదిలేసిపోతే ఎట్లా? గొడవ పెట్టుకోవద్దు, నాకు అవన్నీ తెలియదు. నెక్స్ట్ మీటింగ్ కి నువ్వు లేవంటే మాత్రం నేను సీరియస్ యాక్షన్ తీసుకుంటా. యో టార్చర్ పెడుతున్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు? నువ్వు ఇప్పుడు ఏం చెప్పావు? నువ్వు నాకు మాకు ఉండేది అది ఒకటే వృత్తి. నువ్వు ఇప్పుడు పోతా ఉంటే చెప్పు, నేను ఇప్పిస్తా నీకు, మీ నాయనకి కాదు. ఉండండి, వాళ్ళని మాట్లాడి కూర్చోన్నా, పోయి కూర్చోన్నా. నువ్వు ఉద్యోగాలు కష్టమైపోయింది. అందరూ బీటెక్, నేను బీటెక్ అమ్మా, నేను ఇంజనీరే. ఏం చేస్తున్నా? మీ కాలువలు బాగున్నాయా, మీ రోడ్లు బాగున్నాయా? తిరిగి తిరిగి నేను కూడా అవే చేసేది. అదానీ సిమెంట్ లో జాబులు అంటే ఆల్రెడీ ఫుల్ ఉన్నాయి. నా దగ్గరకు రోజు 100 అప్లికేషన్లు వస్తున్నాయి. ఆడైతే ఫుల్ అయిపోయినాయి, ఇంక లేవు అక్కడ. ఓ పని చేయమ్మా, మార్చి నెల తర్వాత మీకు కొత్త పెన్షన్లు ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది, అప్పుడు అప్లై చేసుకోండి. నాకు కొంచెం టైం ఇవ్వండి. మార్చి తర్వాత ఒక జాబ్ మేళా లాంటిది పెట్టాలని ఆలోచిస్తున్నాను. అప్పుడు మీరు వచ్చి దాంట్లో ప్రయత్నం చేసుకోవచ్చు మీ పిల్లోళ్ళు. నేను చెప్తా డేట్, ఏ డేటో మార్చి నెల తర్వాత ఉంటుంది, జూనో జూలైనో ఎప్పుడో. సో ప్రయత్నం చేద్దాం దాని గురించి కూడా. మార్చి తర్వాత దాన్ని పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నా. రోజంత టైం ఇవ్వండి నాకు. ఎందుకంటే కంపెనీలతో మాట్లాడాలా, కేవలం ఇక్కడే కాదు, హైదరాబాద్ కంపెనీలో, వేరే రాష్ట్రంలో ఉన్న కంపెనీలో వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళని బంగపోయి వచ్చి పెట్టండి మాకు జాబ్ మేళా లాంటిదని అడగాల. సో టైం పడుతుంది. నేనైతే ప్రయత్నం చేస్తున్నా. నాకు కొంచెం టైం ఇవ్వండి ఉద్యోగాల నుంచి. ఎవరి కోసం పెట్టినా ఈ ప్రోగ్రాము? నా కోసమా? మీకోసం పెట్టిండేది. మరి మీకోసం పెట్టినప్పుడు మీ ఊరికి వచ్చేప్పుడు మీరు లేకపోతే ఎట్లా? నా కోసం వచ్చి తిరిగి అయిపోయినా ఓట్లేసి గెలిపించినారు మీరంతా. నా పని అడిగి అయిపోయింది. ఇప్పుడు వస్తాండేది మీకోసం. సంతోషంగా ఉంది ఇంతమందిని చూస్తా అంటే.